తాజా అంశాన్ని చూస్తున్నాం. హైదరాబాద్ మాదాపూర్ పరిధిలో డీసీఎం బీభత్సం సృష్టించింది. స్కూటీపై వెళుతున్న దంపతులను ఢీకొట్టడంతో మహిళ మృతి చెందింది. ఇక ఇందుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ నడి తెలుసుకుందాం. రమేష్, చెప్పండి, రోడ్డు ప్రమాదానికి సంబంధించి మీ వద్ద ఉన్న తాజా సమాచారం ఏంటి? మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న రాత్రి సమయంలో ఒక డీసీఎం బీభత్సం జరిగింది. నిన్న విధులు ముగించుకొని తర్వాత నిన్న రాత్రి సమయంలో కూడా ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా తన ఒక సినిమా చూడడానికి కూడా వెళ్ళినట్టు తెలుస్తుంది. అయితే అక్కడ నుంచి అర్ధరాత్రి కావడంతో కూడా నేరుగా ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ కర్ణాటకకు చెందిన ఈ లారీకి సంబంధించి అయితే బీభత్సంతో కూడా ఆ మహిళ అక్కడికక్కడే మృతి చెందినట్టు తెలిసింది. ఆయన భర్త కూడా తీవ్ర గాయాలైనట్లయితే స్థానికులు ఇచ్చిన సమాచారంలో కూడా పోలీసులు ఘటనాస్థలం చేరుకొని వెంటనే అతన్ని అయితే ప్రైవేట్ ఆసుపత్రికి అయితే తరలించారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. కానీ ఆమె మహిళ మొత్తం అక్కడ మృతి చెందినట్లు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం వీళ్ళు కేరళ రాష్ట్రానికి చెందినట్టు తెలుస్తుంది. ఒక ప్రైవేటు జ్యువెలరీ షాప్ లో కూడా ఇద్దరు భార్యాభర్తలు కూడా ఉద్యోగం చేస్తూ ఇక్కడే ఉంటున్నట్లయితే పోలీసుల ప్రాథమిక దర్యాప్తు తేలడం జరిగింది. కానీ ఇటు మృతదేహానికి సంబంధించి కూడా ఎవరైతే మహిళ చనిపోయిందో ఆ మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించడం జరిగింది. ప్రస్తుతం ఆయన భర్త ఇంకా హాస్పిటల్ చికిత్స పొందుతున్నారు కాబట్టి వారికి సంబంధించిన కుటుంబ సభ్యులకు సమాచారం పోలీసు అధికారులు అయితే ఇచ్చినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం లారీని అయితే అదుపులో తీసుకొని ప్రస్తుతం ఆ లారీ డ్రైవర్ ని కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించి ఏదైనా ఉందనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు అయితే ప్రస్తుతం అయితే చేస్తున్నారు. అతను డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినట్లయితే అతనిపై కూడా కఠినంగా చర్యలు తీసుకునేందుకు కూడా పోలీసులు కేసు నమోదు చేసి కూడా ప్రస్తుతం అయితే దర్యాప్తు అయితే చేస్తున్నారు. కాబట్టి ప్రస్తుతం వారి మృతదేహాన్ని పోస్ట్ మార్టం అనంతరం వారి కుటుంబ సభ్యులకు అప్పగించిన తర్వాత ప్రస్తుతం ఆయన భర్త ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాబట్టి ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు అయితే కేసు నమోదు చేసి అతనిపైన కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా పోలీసు అధికారులు అయితే చెప్తున్నారు. ధన్యవాదాలు రమేష్.